హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. న్యూయార్క్ సిటీలో మంచు పడే టైంలో ఎలా ఉంటుంది అక్కడ క్లైమేట్, అక్కడ గురించి మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. న్యూయార్క్ సిటీలో మంచు ఎక్కువగా పడే కాలం సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుందండి. ఒక్కోసారి మార్చి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక్కడ మెయిన్ విశేషాలుగా మాట్లాడుకుంటే మనము ఉష్ణోగ్రతలు సాధారణంగా 5 degrees నుంచి 5 degrees వరకు ఉష్ణోగ్రతలు అయితే ఉంటాయన్నమాట. అలాగే మంచు తుఫాన్లు, స్నో స్టామ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. వచ్చినప్పుడు నగరం మొత్తం తెల్లగా మెరిసిపోతుంది. అంతేకాకుండా చలిగాలి వల్ల మరింత చల్లగా అనిపిస్తుంది అనమాట. విండ్ చిల్ అట్లనే ఉంటుంది కదా, అవి ఎక్కువగా ఉంటుంది. నగరం అందంగా మారుతుంది. అంతేకాకుండా సెంట్రల్ పార్క్ మంచుతో కప్పబడితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూసేది సెంట్రల్ పార్క్ అనమాట. నేరుగా లోపలికి వెళ్ళారంటే కనుక పార్క్ అక్కడంతా చాలా సూపర్గా ఉంటుంది. రాత్రి వేళల్లో లైట్లతో పాటు మంచు కలిసిపోతే ఫోటోగ్రఫీకి సూపర్ టైం అనమాట. అలాగే స్కై స్క్రాపర్లు, బ్రిడ్జిలు, బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఉదాహరణకి మంచుతో ప్రత్యేకమైన లుక్తో కనిపిస్తాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఐస్ స్కేటింగ్, మనకు రాక్ ఫిల్లర్ సెంటర్, బ్రాండ్ పార్క్ చాలా ఫేమస్ అనమాట. అటు చూడంతా కనుక మనకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ స్కేటింగ్స్ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా స్నోఫాల్ టైంలో హాట్ చాక్లెట్, కాఫీ షాప్స్ బాగా క్రేజ్ అని చెప్పొచ్చు. చాలా బాగా అక్కడ దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు విండ్ని, అంటే ఆ చలికాలాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట, ఆ మంచు పడే ప్రతి టైంని. అలాగే డిసెంబర్లో చూసుకుంటే మనకు క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా సూపర్గా ఇక్కడ జరుగుతాయి. అంతేకాకుండా రాక్ ఫెల్లర్ సెంటర్, క్రిస్మస్ ట్రీ చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. వింటర్ మార్కెట్లు, ఫెస్టివ్ షాపింగ్స్ అయితే జరుగుతుంటాయి. ట్రాన్స్పోర్ట్ కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది మంచు ఎక్కువ అవడం వలన. మీకు అక్కడ చూస్తున్నారు కదా, మంచు బండ్లు పోయేదానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అలాంటి టైంలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, అన్నీ మనకు లేట్ అవుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా నగరవాసులు అయితే మనకు వాళ్ళు మంచుకు అలవాటు పడిపోయి తమ పనులకు వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. చాలా సూపర్గా ఉంటుందండి సిటీ అయితే చూడడానికి, అంత అందంగా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తానికి న్యూయార్క్ సిటీ మంచు పడే మాసాల్లో చల్లగా ఉన్న రొమాంటిక్గా, ఫెస్టివ్గా అయితే ఉంటాయన్నమాట. మీరు టూరిస్ట్గా వెళ్ళాలనుకుంటే లేక సాధారణ సమాచారం మీరు చూస్తే చాలా సూపర్గా ఉంటుంది. మీరు టూరిస్ట్గా వెళ్ళి చూడాలనుకుంటే కనుక ఈ టైం చాలా బాగుంటుంది. అది కూడా మనము పెద్ద పెద్ద స్కై స్క్రాపర్లో కనుక రూమ్ తీసుకోగలిగితే కనుక ఆ చుట్టుపక్కల పార్క్స్ని అవన్నీ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే వీడియోస్ తీస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మంచు చూడండి ఏ విధంగా పడుతుంది అనేది. విపరీతంగా మంచు పడిపోయి మనకు సైడ్లో అంతా రోడ్డు పోవడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. మంచి అయితే సైడ్లో ఫుల్గా పేరకపోయి చెట్ల మీద కూడా మీరు గమనించవచ్చు, ఆ చెట్టు కలరే మనకు తెలియదు, ఓన్లీ మంచుతో అది నల్లగా తిరిగేస్తుంది అనమాట. అంతా చాలా ఇబ్బందికర పరిస్థితి మంచులో అయితే కనుక. కానీ సిటీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. న్యూయార్క్ సిటీని మంచులో చూడడం అనేది చాలా సూపర్గా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది అనమాట. మీరు కనుక అక్కడ వెళ్ళి ఈ టైంలో మీరు ఎంజాయ్ చేస్తుంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.